తాను ఏది మాట్లాడినా బ్యాలెన్స్ గా మాట్లాడతానని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను అని కేంద్ర మంత్రి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. తన దగ్గర అరుపులు కేకలు ఉండవని, ఎవరైనా అనవసరంగా మాట్లాడితే అవతలి వాడికి దెబ్బ తెలియకుండా నొప్పి తెలియకుండా పొడిచేయగలనని హాట్ కమెంట్స్ పాస్ చేశారు. అయితే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ దేనా బాధ్యత, కారుమురికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు ఆయన. నేనేం మాట్లాడినా బ్యాలెన్స్గా మాట్లాడతాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడను. నా దగ్గర అరుపులు కేకలు ఉండవు, పనికిరాని అరుపులు పరికిరాని కేకలు. ఎవరన్నా అనవసరంగా మాట్లాడితే మటుకు అవతలోడికి దెబ్బ తెలియకుండా నొప్పి తెలియకుండా పొడి చేయగలను. నేను గోమాతను రక్షించడం అనేది వేళ అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ పని మాత్రమే కాదు, మనందరి యొక్క కనీస బాధ్యత. మరి ఆయన నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున గోమాతలను వధిస్తూ ఉంటే ఆయన ఇవాళ వరకు నేను ఎక్కడో తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చిందా?